మిల్క్ షేక్ అంటే థిక్ క్రీమ్ మిల్క్ ఇంకా పంచదారతో మాత్రమే చేస్తారా? ఫర్ ఏ చేంజ్ ఈరోజు నేను పూర్తి ఆరోగ్యకరమైన రీతిలో కొబ్బరి పాలతో స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎల్‌డబ్ల్యూ‌డి లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. ముందుగా ఒక కప్ సగ్గుబియ్యం తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసి ఒక గంట సేపు పక్కన పెట్టి నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయ మరీ ముదరగా ఉండకూడదు, మరీ లేతగా ఉండకూడదు. మీడియంగా ఉండాలి. ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ సహాయంతో గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్ నుంచి పాలు మొత్తం బాగా పిండి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి గంట సేపు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఉడికించుకోండి. ఇవి ఉడకడానికి మంట లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉండాలి. నాకు ఇవి ఉడకడానికి ఒక 10 మినిట్స్ టైం పట్టిందండి. ఇప్పుడు ఈ ఉడికిన సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిల్క్ షేక్ కావాల్సిన పేస్ట్ రెడీ చేసుకోవాలండి. బాగా పండిన ఒక 5 స్ట్రాబెర్రీ పళ్ళు మిక్సీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఒక 5 కీమియా డేట్స్‌ని సీడ్స్ తీసేసి వీటిని కూడా మిక్సీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. బాగా పండిన 2 అరటిపళ్ళను కూడా మిక్సీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చిన వాటర్‌ని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మొత్తం మెత్త పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక కప్ జీడిపప్పు, కిస్మిస్‌లు వేసి లో ఫ్లేమ్‌లో జీడిపప్పులు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. కిస్మిస్‌లు పొంగాయంటే ఇవింక వేగిపోయినట్టు అర్థం. ఇప్పుడు వీటిని బౌల్‌లో కలెక్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మిల్క్ షేక్ పేస్ట్ ఏదైతే ఉందో మొత్తం అంతా వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా ఈ పేస్ట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. నేతిలో వేగిన జీడిపప్పు, కిస్మిస్‌లతో పాటు సన్నగా కట్ చేసుకున్న స్ట్రాబెర్రీ స్లైసెస్‌ని కూడా దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు కలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా ఈ పేస్ట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఎక్స్‌ట్రా ఫ్లేవర్ కోసం ఇందులో నేను ఒక హాఫ్ కప్ దానిమ్మ గింజలు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి గరిటె పెట్టి కింద నుంచి పై దాకా మొత్తం పాలు మొత్తం కలిపితే ఎంతో టేస్టీగా ఉండే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్లే. ఈ మిల్క్ షేక్‌లో ఎక్కడ థిక్ క్రీమ్ మిల్క్ గాని, కండెన్స్డ్ మిల్క్ గాని, పంచదార గాని యూజ్ చేయకుండా కేవలం నేచురల్ స్వీటనర్ అయిన ఖర్జూరం ఇంకా అరటిపండుతో మాత్రమే ఈ మిల్క్ షేక్ తయారు చేసుకున్నాం. ముఖ్యంగా మీ ఇంట్లో పిల్లలకి ఇది పెట్టండి. చాలా అంటే చాలా ఆరోగ్యకరం. కొన్ని గుడుల్లో పంచామృతాలతో ప్రసాదం చేస్తారండి. దానితో సమానంగా ఉంటది ఈ మిల్క్ షేక్ టేస్ట్. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.